ప్రతి ఇయర్ మీకు మీరే చాలా ప్రామిసెస్ చేసుకుంటారు. ఈ ఇయర్ డిఫరెంట్‌గా ఉంటుంది. 2026లో ఎక్సెప్షన్ అనేదే ఉండదు. అది, ఇది అని. కానీ సక్సెస్ రాకముందే మీరు రియాలిటీని ఫేస్ చేయాలి. సక్సెస్ అనేది ఎప్పుడు కేవలం మీ కోరికలకు స్పందించదు. సక్సెస్ ఎప్పుడు మీ డిసిప్లైన్‌కు, మీ స్ట్రక్చర్‌కు, మీ ఎగ్జిక్యూషన్‌కు స్పందిస్తుంది. ఈ రోజుటి ఈ వీడియో ఇది ఒక మోటివేషనల్ వీడియో కాదు. గత సంవత్సరంలో చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ చేయకూడదు అనుకునే వారికి మరియు 2026లో మీరు కంబ్యాక్ ఎలా చేయాలి అన్నదానికి ఈ వీడియో ఒక బ్లూ ప్రింట్. ఇలాంటి డైలీ ట్రెండింగ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది ఫెయిల్ అయ్యేది వారికి నాలెడ్జ్ లేక కాదు. వాళ్ళు ఫెయిల్ అయ్యేది వారి సిస్టమ్ని మార్చుకోకుండానే వారి జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి. మీకు కొత్త అలవాట్లు లేకుండానే మీకు కొత్త రిజల్ట్స్ మాత్రం కావాలి. మీకు డిస్కంఫర్ట్ లేకుండా ప్రోగ్రెస్ కావాలి. మీకు డిసిప్లిన్ లేకుండానే కన్సిస్టెన్సీ కావాలి. ఇక్కడ చేంజ్ అనేది చాలా కష్టంగా మారింది. ఎందుకంటే మీ బ్రెయిన్ ఎప్పుడు మీ నార్మల్ రొటీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తుంది. ఏదైనా కొత్త విషయం లేదా కొత్త రొటీన్ అది చాలా మంచిదైనా మీకు అది ప్రమాదకరంగా అనిపిస్తుంది. సక్సెస్ అనేది ఒక ఎక్స్ప్లోజన్ కాదు. సక్సెస్ అనేది ఒక అక్యుములేషన్. చిన్న హ్యాబిట్స్, చిన్న అడ్జస్ట్మెంట్, చిన్న కమిట్మెంట్స్ ఇవి రిపీటెడ్ గా చేయడం. రిజల్ట్స్ వచ్చే వరకు సక్సెస్ ఎప్పుడూ సైలెంట్ గానే ఉంటుంది. సక్సెస్ అంటే మీరు ప్రైవేట్ గా నిర్మించుకునే మీ జీవితం. ఈ ఇయర్ మీరు మీ లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకోక ముందే మీకు మీరే 3 ప్రశ్నలు వేసుకోండి. ఫస్ట్ వన్, నేను ప్రతిరోజు చేస్తున్న ఏ పని నా భవిష్యత్తును నాశనం చేస్తుంది? సెకండ్ వన్, గత సంవత్సరం నాకు నేనే ఏమి అబద్ధాలు చెప్పుకున్నా? థర్డ్ వన్, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఇలానే ఉండి ఏమీ మారకపోతే డిసెంబర్ 2026 కొందికే నా జీవితం ఎలా ఉంటుంది? ఈ 3 ప్రశ్నలకు మీ ఆన్సర్స్ను ఒక పేపర్ మీద రాసుకోండి. 2026లో మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు అనే గ్యారంటీ లేదు. కానీ మీ హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ కాకపోతే మీ ఫెయిల్యూర్ మాత్రం గ్యారంటీ. మీ పాస్ట్ని మీరు మళ్ళీ రిపీట్ చేస్తారా లేదా మీ ఫ్యూచర్ని రీడిజైన్ చేసుకుంటారా అన్నది ఈ మూమెంటే డిసైడ్ కావాలి. సక్సెస్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ డెస్టినీ, ఇట్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ డిజైన్. 2026కి మీరు స్ట్రాంగ్ చేసుకోవాల్సిన 5 డొమైన్స్ ఏవంటే, ఫస్ట్ వన్ మీ బాడీ యొక్క స్ట్రెంగ్త్, ఎనర్జీ అండ్ మూమెంట్. సెకండ్ వన్ మీ మైండ్ యొక్క కామ్నెస్, ఫోకస్ అండ్ రెసిలియన్స్. థర్డ్ వన్ మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం. ఎలాంటి స్కిల్ అంటే ఆ స్కిల్ నుంచి మీరు డబ్బులు సంపాదించేలా ఉండాలి. ఫోర్త్ వన్ వర్క్ లేదా స్టడీస్లో మీరు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు, ఎందుకు ఆ డైరెక్షన్లో వెళ్తున్నారు అన్నది క్లియర్గా ఉండాలి. ఫిఫ్త్ వన్ ఫినాన్సెస్, సేవింగ్స్, ఎర్నింగ్స్ అండ్ మేనేజింగ్ అండ్ గ్రోయింగ్. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ గోల్స్ ఎప్పుడు వేగ్గా ఉంటాయో అవి వేగ్ ఎఫర్ట్స్ను క్రియేట్ చేస్తాయి. మీ గోల్స్ ఎప్పుడు ప్రిసైజ్గా ఉంటేనే అవి ప్రిసైజ్ యాక్షన్స్ను క్రియేట్ చేస్తాయి. ఆ బ్లూ ప్రింట్ ఎలా ఉండాలి అంటే, డిసెంబర్ 2026 అయ్యేలోపు నేను ఇది అచీవ్ చేస్తాను, ఈ మంత్ నేను ఇది అచీవ్ చేస్తాను, ఈ వీక్ నేను ఈ గోల్ని రీచ్ అవుతాను, ఈ రోజు నేను ఈ టాస్క్ని ఫినిష్ చేస్తాను. ఇలా డైలీ, మంత్లీ, వీక్లీ టార్గెట్స్ పెట్టుకోండి. ఇలా చేస్తే మీ డ్రీమ్స్ అనేవి ఒక సిస్టమ్స్గా మారతాయి. ఆ సిస్టమ్సే రేపు రిజల్ట్స్ ఇస్తాయి. ఇప్పుడు మీకు మ్యాసివ్ బిగినింగ్ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు మీకు కావాల్సింది కన్సిస్టెంట్ బిగినింగ్. మీరు ఓవర్ నైట్లో మీరు మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేయలేరు, కానీ మీరు మీ డేస్ను ట్రాన్స్ఫార్మ్ చేయగలరు. ఆ డేసే మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి. మీ ఎన్విరాన్మెంట్ ఎంత బాగుంటే మీ డిసిప్లైన్ అంత బాగుంటుంది. ఎగ్జాంపుల్, మీరు చదివేటప్పుడు మీ ఫోన్ని దూరం పెట్టడం కానీ, ఒక వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోవడం, మీ మార్నింగ్ వర్కౌట్ కోసం మీ అవుట్ఫిట్ను రెడీగా పెట్టుకోవడం, మీ డెస్క్ని క్లీన్గా పెట్టుకొని డిస్ట్రాక్షన్స్ను దూరంగా పెట్టడం, మీ వర్క్ అవర్స్లో సోషల్ మీడియా యాప్స్ని మ్యూట్ చేసుకోవడం. ఇలాంటివి. మీకు డిఫరెంట్ రిజల్ట్స్ కావాలి అంటే మీరు డిఫరెంట్ సరౌండింగ్స్ని క్రియేట్ చేసుకోవాలి. మీ డే ఎలా ఉండాలి అంటే, లేచిన వెంటనే సెల్ ఫోన్ చూడకుండా ఒక గ్లాస్ వాటర్ తాగి కాస్త ఎక్సర్సైజ్ చేసి మీరు డేలో అచీవ్ చేయాల్సిన గోల్స్ని రాసుకోవాలి. ఇది అయిన తర్వాత డీప్గా, ఫోకస్డ్గా వర్క్ చేయాలి లేదా స్టడీ చేయాలి. ఆఫ్టర్నూన్ మీరు మీ స్కిల్స్ని బిల్డ్ చేసుకోవాలి లేదా రివిజన్ చేయాలి లేదా చిన్న చిన్న పనులు ఏవైనా ఉంటే చేసుకోవాలి. ఈవినింగ్ ఎక్సర్సైజ్ లేదా ఏదైనా స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేయాలి. నైట్ పడుకునేకి ముందే 2 అవర్స్ బిఫోరే డిన్నర్ కంప్లీట్ చేసి మీ నెక్స్ట్ డేని ప్లాన్ చేసుకొని తొందరగా పడుకోవాలి. ఇలాంటి ఒక స్ట్రక్చర్ మీ కన్ఫ్యూజన్ మరియు యాంగ్జైటీని తగ్గించి ప్రోగ్రెస్ని క్రియేట్ చేస్తుంది. మీ బ్రెయిన్ సరిగా పనిచేయాలంటే మీ బాడీ ఎప్పుడూ హెల్తీగా ఉండాలి. మంచి నిద్ర, హైడ్రేషన్, మంచి డయట్, మీ బాడీ మూమెంట్, సన్లైట్ మరియు మీరు తీసుకునే రెస్ట్ మీద మీరు ఎప్పుడూ ఫోకస్ చేయాలి. మీరు స్టూడెంట్స్ అయినా లేదా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా మీకు స్ట్రెంగ్త్ మరియు మొబిలిటీ అనేది చాలా అవసరం. మీ బాడీ మరియు మీ సక్సెస్ ఎప్పుడూ సపరేట్ కాదు. మీ సక్సెస్ యొక్క ఇంజిన్నే మీ బాడీ. మీరు సక్సెస్ కావాలంటే ప్రొడక్టివిటీ మాత్రమే కాదు, ఎమోషనల్ స్ట్రెంగ్త్ కూడా చాలా అవసరం. గందరగోళంలో ప్రశాంతత, మీ ప్రాసెస్లో మీకున్న పేషెన్స్, వైఫల్యం తర్వాత లేచి నిలబడే శక్తి, ట్రిగర్ అయినప్పుడు మీ సైలెన్స్,
ప్రశంసించినప్పుడు మీ వినయం. ఒక స్ట్రాంగ్ పర్సన్ అంటే అతను ఎప్పుడూ కిందకి పడలేదు అని అర్థం కాదు. కిందకి పడినా మళ్ళీ లేచి నిలబడే సత్తా ఉన్న వారినే స్ట్రాంగ్ పర్సన్ అంటాము. ఇప్పుడు వచ్చే 2026లో కూడా మీరు ఫెయిల్ కావచ్చు. కానీ ఫెయిల్యూర్ అనేది కేవలం ఒక పరీక్ష మాత్రమే. మీరు ఆ పరీక్షలో ఏమి నేర్చుకుంటారన్నదే మీ ప్రోగ్రెస్గా మారుతుంది. అప్పుడు మీరు క్విట్ చేస్తే అది మీ రిగ్రెట్గా మారుతుంది. ఫెయిల్యూర్ ఎప్పుడూ ఎనిమి కాదు, మీరు క్విట్ చేయడమే మీ ఎనిమి. మిమ్మల్ని మీరు వేరే వాళ్ళకి కంపేర్ చేసుకుంటే అది మీ పీస్ని లాగేస్తుంది, మీ డిస్ట్రాక్షన్ మీ టైంని లాగేస్తుంది. అవి రెండూ కలిసి మీ ఫ్యూచర్ని నాశనం చేస్తాయి. మీ గోల్ మీద మాత్రమే దృష్టి పెట్టి అన్నెసెసరీ ఒపీనియన్స్ను దూరంగా పెట్టాలి. మీరు ఇతరులతో పోటీ పడే బదులు నిన్నటి మీతోనే మీరు పోటీ పడాలి. మీ ఎన్విరాన్మెంట్ అనేది మీ విల్ పవర్ కంటే ఎక్కువ శక్తివంతమైనది. మీరు ఎలాంటి వారితో సమయం గడపాలి అంటే మిమ్మల్ని నిర్మించేవారు, మిమ్మల్ని సవాలు చేసేవారు, ఎవరైతే మీ ఎఫర్ట్స్ను రెస్పెక్ట్ చేస్తారో, మీ ప్రయత్నాలను గౌరవించేవారు, మిమ్మల్ని ముందుకు నెట్టేవారితో, ఇలాంటి వారితో మీరు సమయం గడపాలి. కానీ ఎవరైతే మీ ఎనర్జీని డ్రైన్ చేస్తారో, ఎవరైతే మీ టైంని వేస్ట్ చేస్తారో, ఎవరైతే మీ గ్రోత్ని డిస్కరేజ్ చేస్తారో, ఎవరైతే మీ డిసిప్లైన్ని ఎగతాళి చేస్తారో, ఇలాంటి వారి నుంచి మీరు ఎప్పుడూ దూరంగా ఉండాలి. మీకున్న సర్కిల్లే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. సక్సెస్కి సమయం అనేది చాలా అవసరం. స్మాల్ ప్రోగ్రెస్ ఈజ్ స్టిల్ ప్రోగ్రెస్, స్లో గ్రోత్ ఈజ్ స్టిల్ గ్రోత్. యు ఆర్ నాట్ ఇన్ ఎ రేస్, యు ఆర్ ఇన్ ఎ జర్నీ. ఏదైనా పని స్టార్ట్ చేసి చాలా మంది మధ్యలోనే వదిలేస్తారు. ఎందుకంటే ఫలితాలు వెంటనే రావాలని వారు అనుకుంటారు. కానీ సక్సెస్ అనేది ఎప్పుడూ లేట్గానే వస్తుంది. మీరు వర్కౌట్ చేస్తేనే మీకు స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. మీరు బాగా చదివితేనే మీ మార్క్స్ పెరుగుతాయి. మీ స్కిల్స్ని బిల్డ్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి. మీరు ఏదైనా మంచి పని చేస్తేనే మీకు రికగ్నైజేషన్ అనేది వస్తుంది. 2026 ఈ సంవత్సరం మీరు మీ కథను తిరిగి రాసే సంవత్సరం. మీ కంబ్యాక్ అనేది రేపు కాదు, ఎల్లుండి కాదు, అది ఈ రోజే ప్రారంభం అవ్వాలి. ఈ 2026కి మీరు అచీవ్ చేయాలి అనుకున్న గోల్స్ని కింద కమెంట్స్లో రాయండి. మరియు ఇలాంటి డైలీ ఇంపార్టెంట్ ట్రెండింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.